హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డే 3 సేలం టు కన్యాకుమారి బయలుదేరుతున్నాము. నైట్ ఇక్కడైతే టెంట్ వేసుకోవడం జరిగింది. మన వాళ్ళని అడిగి పెట్రోల్ బంప్లో వేసుకునేటివి. ఇక్కడ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ అంతా పడుకోలేదు. మధ్యాహ్నం చూద్దాం పడుకుందామని తొందరగా బయలుదేరుతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము సేలం నుంచి కన్యాకుమారికి అయితే బయలుదేరినాము. నైట్ పడుకోలేదు, అక్కడ దోమలు భారీగా ఉన్నందువలన. అందుకే తొందరగా బయలుదేరుతున్నాను 3 గంటలకే. ఒకవేళ అక్కడ మధ్యలో బాగుంటే కనుక పగులు 10-11 గంటలకు అట్లా కొంచెం రెస్ట్ తీసుకుందామని. ఇది వచ్చేసి మెయిన్ హైవే సేలం టు మదురై. ఈరోజు మనము ఎటు పోతున్నాం అంటే నామకల్లు, కారూరు, దిండిగల్, మదురై ఈ రూట్ మీదుగా మనం మదురై పోతాము. కానీ టైం అయితే 4 o'clock అవుతుంది మార్నింగ్. ఇది బాగా నిద్ర టైం కదా, చాలా జాగ్రత్తగా మనం సైకిల్ తొక్కాలి ఈరోజు. ఎందుకంటే వెహికల్స్ కూడా మార్నింగ్ టైంలో చాలా నిద్రపోయి వస్తుంటారు అందరూ. అంటే వాళ్ళ బై మిస్టేక్ ఏమైనా జరగచ్చు. అందుకే మనమే చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడైతే టైం 5:40 అయింది. నమ్మకల్లో దగ్గరలో ఉన్నాము. నమ్మకం అయితే కనపడుతున్నాడు బాగా. ఈరోజు నైట్ అయితే పూర్తిగా నిద్ర లేదు. ఆ దోమల వల్ల సరిగా పండుకోలేదు. చూద్దాం ముందుకు ఇక్కడ నాకు ఒక చెట్టు ఏదైనా ఉంటే కనుక చూసుకొని పడుకుంటే బెటరు. ఈరోజు వచ్చేసి 3వ రోజు మనం డోన్ నుంచి కన్యాకుమారి వెళ్తున్నది. 3వ రోజు మనం సేలంలో బయలుదేరినాము. చూడొచ్చు మీరు, సేలం దాటొచ్చి ఒక 40 kilometers వేరే వరకు వచ్చినాము. తమిళనాడు మదురై 200 ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ పక్క పోతే నమ్మకాల్లో తిరుచి, స్ట్రైట్ పోతే కారూరు, డింగ్వల్, మదురై, కన్యాకుమారి. ఇది వచ్చేసి నామకల్ సర్కిల్. ఇటు సైడ్ పోతే తిరుచికి పోతాము. చూడొచ్చు మీరు, ఈ సర్కిల్ చాలా బాగుంది. అందులో సన్ రైజ్ పాయింట్ మనకి ఇక్కడ కనపడింది. సూర్యునికి సూర్య నమస్కారాలు. ఎందుకంటే చీకట్లోంచి మనం వెలుగులోకి వస్తున్నాం కదా పొద్దున అయినందుకు. నెమలి ఇక్కడ రోడ్డు పక్కనే ఉంది, పెంచినది అనుకుంటా. కొబ్బరి చెట్లు, ఏమన్నా కొబ్బరి చెట్ల. చుట్టూ ఎటు చూసినా కొబ్బరి చెట్లు. ఇప్పుడు మీరు చూస్తున్న నది కావేరి. ఇది వచ్చేసి కర్ణాటక, తమిళనాడును డివైడ్ చేస్తూ ఇది బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది. టీ సెంటర్ లేదు, టిఫిన్ కోసం ఎత్తుకుంటే ఓన్లీ ఇవ్వండి. కాదో ఏం చెప్తాను, ఇది కూడా తినక తప్పదు. ఇది ఒక 40-50 kilometers నుంచి టిఫిన్ సెంటర్ లేదు. ఇది వచ్చేసి కారూరు సర్కిల్. మీరు చూస్తున్నది కింద హైవే వచ్చేసి కోయంబత్తూరు తిరుచి సర్కిల్ అయితే చాలా బాగుంది. కారూరుకు 2 kilometers బయట హైవే, మెయిన్ హైవే ఉంది. కొంచెం మనం కోయంబత్తూరు తిరిచి వెళ్ళొచ్చు. బండి ఏమో ఇట్లా పైకి ఎక్కించినాము, సైకిల్ ఏమైనా పెట్టినాము. పండుకోవడానికి ప్రశాంతంగా ఉంది. 1 గంట 2 గంటలు పండుకొని తిని తర్వాత బయలుదేరుతాము. ఏడ అనేది ప్లేస్ అయితే మాకు దొరకలే. మధ్యాహ్నం భోజనానికి అయితే ఇక్కడ ఆపితే ఇక్కడ ఏం లేకపోయింది భోజనానికి. ఉస్కా ఇది మరి
పరోటా ఉండే, పరోటా తిన్నాము. మంచి స్వచ్ఛమైన బావి నీళ్ళు. ఇక్కడ హైవేలో పోతా ఉంటే ఇక్కడ కనపడింది మోటరు నీళ్ళు కొడతా ఉన్నాగా. వచ్చేసి మామిడి చెట్లు, అక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి 2. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, అక్కడ ఒక టెంకాయ చెట్టు. టెంకాయ కింద పడింటే పలగొట్టుకొని నీళ్ళైతే తాగినాము. కొబ్బరి తినాలంగా ఓడు పలగొడుతుండు. ఇందాక స్నానం చేసిన కాడి నుంచి బయలుదేరినాము. అయితే చాలా కొండ, కొబ్బరి చెట్లు, కొబ్బరి తినుకుంటూ పోతున్నాం. కార్ అయితే ఇప్పుడే రీసెంట్గా 1 hour 2 hours ముందర యాక్సిడెంట్ అయింది. బండిని అయితే పోలీసుల నుండి బయట తీపిస్తున్నారు. మరి ఎవరికైనా ఏమన్నా అయిందో తెలియదు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త డ్రైవ్ చేయాలి బ్రో. ఇక్కడ నుంచి మధురై 50 kilometers ఉంది. ఇక్కడ మనం టీ తాగి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి చూద్దాం, ముందర టీ బ్రేక్ ఉంటే ఏమన్నా ఆపుతాను తీసుకోవాలంటుంటే. బాగుంది. మధురై 50 kilometers. ఈరోజు మధురైలో స్టే చేస్తే ఇంకా రేపు వెళ్ళిపోతాం కన్యాకుమారికి. మసీదు, పళని, కొడైకెనాల్ రైట్ వెళ్తున్నా. అటు సైడ్ పోతే కొడైకెనాల్, పళని, కేరళ. ఇట్లా స్ట్రైట్గా పోతే మధురై హైవే, మధురై టు కన్యాకుమారి. కొండలు బాగున్నాయి, హైటు. చాలా పెద్ద పెద్ద కొండలు ఇక్కడైతే. అయితే కనపడలేదు, అందుకనే మనం అయితే డల్ అవుతున్నాము. ఎందుకంటే కొంచెం టీ తాగి బయలుదేరితే బాగుంది. వచ్చేసి మధురై ఎంట్రీ అయినాము. ఇట్లా పోతే మధురై సిటీలోకి పోతాం లోపలికి. ఇట్లా వెళ్తే కన్యాకుమారి హైవే. మరి మనం లోపలికి పోయి ఏం చేస్తాం చూద్దాం. మరి బయట మధురై హైవే. ఇప్పుడు వచ్చేసి మనం మధురై సిటీ దాటి హైవేలో బయటకు వచ్చిన తర్వాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. 2-3 చోట్ల అడిగితే వాళ్ళు అయితే వద్దని చెప్పిండ్రు టెంట్ వేసుకోవడానికి. అన్న వాళ్ళని అడిగి పర్మిషన్, అన్న ఇట్లా నాకు టెంట్ వేసుకుంటానన్నా అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు. టెంట్ అయితే ఇక్కడ వేసినాము, ఇంకా తిని పడుకుంటాం. ఇంకా సండే బిర్యానీ ఇక్కడ టెంట్ దగ్గర. మన సైకిల్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.